నమస్కారం క్రికెట్ ప్రేమికులారా. ఐపీఎల్ 2026 సీజన్ ఒక క్లైమాక్స్ కు చేరుకుంది. ఏప్రిల్ 22 బుధవారం రాత్రి ఉదయం 7:30 గంటలకు నవాబుల నగరం లక్నోలో ఒక అగ్ని పరీక్ష జరగబోతోంది. ఒకవైపు అదృష్టాన్ని వెతుక్కుంటున్న లక్నో సూపర్ జెయింట్స్, మరోవైపు అప్రతిహత విజయాలతో దూసుకుపోతున్న రాజస్థాన్ రాయల్స్. ఈ మ్యాచ్ కేవలం రెండు జట్ల మధ్య పోరాటం కాదు, ఇది వ్యూహాలకు, ప్రతివ్యూహాలకు మధ్య జరిగే యుద్ధం. లక్నో సూపర్ జెయింట్స్, ఎల్ఎస్జీ, పంత్ సేన ఆశయాలు. లక్నో టీం ఈసారి ఒక కొత్త ఎనర్జీతో కనిపిస్తోంది. గతేడాది గాయం వల్ల ఆటకు దూరమైన రిషబ్ పంత్ ఈసారి కెప్టెన్సీ పగ్గాలు చేపట్టి జట్టును నడిపిస్తున్న తీరు అద్భుతం. పంత్ కేవలం ఒక బ్యాటర్ మాత్రమే కాదు, మైదానంలో అతను ఒక ఎమోషన్. క్వింటన్ డి కాక్ తన అనుభవంతో పవర్ ప్లేలో బాదుతుంటే, దేవదత్ పడిక్కల్ క్లాస్ ఇన్నింగ్స్లతో జట్టుకు స్థిరత్వాన్ని ఇస్తున్నాడు. మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్ లాంటి విదేశీ హిట్టర్లు క్రీజులోకి వస్తే బంతిగాల్లోనే ఉంటుంది. ముఖ్యంగా పూరన్ గత మ్యాచ్లో ఎకానాలో కొట్టిన సిక్సర్లు ఇంకా అభిమానుల కళ్ల ముందే ఉన్నాయి. యువ ఆటగాడు ఆయుష్ బదోని ఫినిషర్గా తన బాధ్యతను నెరవేరుస్తున్నాడు. బౌలింగ్లో రవి బిష్నోయ్ గూగ్లీలు ఏ బ్యాటర్కైనా అర్థం కావు. గతేడాది ఎకానాలో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు బిష్నోయ్ సొంతం. ఇక ఈ సీజన్ సెన్సేషన్ ప్రిన్స్ యాదవ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. గత మ్యాచ్లో అతను వేసిన యార్కర్లు ప్రత్యర్థి జట్లను భయపెట్టాయి. మోహ్సిన్ ఖాన్ వేగం, నవీన్ ఉల్ హక్ లేదా యష్ ఠాకూర్ వైవిధ్యమైన బంతులు లక్నోకు ప్రధాన బలం. సొంత గడ్డపై ఈ నవాబులు రాజస్థాన్ కోటను బద్దలు కొడతారా? రాజస్థాన్ రాయల్స్, రాయల్స్ ఆధిపత్యం ఆపడం సాధ్యమేనా? రాజస్థాన్ రాయల్స్ ఈ సీజన్లో అన్స్టాపబుల్. యువ సంచలనం రియాన్ పరాగ్ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ జట్టు రూపురేఖలే మారిపోయాయి. గతేడాది డొమెస్టిక్ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన పరాగ్ ఇప్పుడు ఐపీఎల్ లో కూడా అదే జోరు చూపిస్తున్నాడు. యశస్వి జైస్వాల్ విధ్వంసం, జోస్ బట్లర్ అనుభవంతోడైతే రాజస్థాన్ను ఆపడం ఎవరితరం కాదు. సంజూ శాంసన్ ఈసారి కెప్టెన్సీ భారం లేకపోవడంతో బ్యాటింగ్లో మరింత స్వేచ్ఛగా ఆడుతున్నాడు. మిడిల్ ఆర్డర్లో షిమ్రాన్ హెట్మేయర్, ధ్రువ్ జురెల్ ఫినిషర్లుగా జట్టుకు భారీ స్కోరు అందిస్తున్నారు. ఇక ఈ టీంలో ఉన్న అతిపెద్ద ఆయుధం రవీంద్ర జడేజా. తన ఫీల్డింగ్, బౌలింగ్ మరియు బ్యాటింగ్తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చగలడు. బౌలింగ్ విభాగంలో ట్రెంట్ బౌల్ట్ వేసే పవర్ ప్లే స్పెల్ కోసం ప్రపంచం మొత్తం ఎదురుచూస్తుంది. ఆవేష్ ఖాన్ గతంలో లక్నో తరపున ఆడాడు, కాబట్టి ఈ పిచ్ మీద అతనికి పూర్తి అవగాహన ఉంది. సందీప్ శర్మ స్లో బాల్స్, యుజ్వేంద్ర చాహల్ మ్యాజిక్ స్పిన్ రాజస్థాన్ జైత్రయాత్రకు ప్రధాన కారణాలు. హెడ్ టు హెడ్ గణాంకాలు ఏం చెబుతున్నాయి? లక్నో మరియు రాజస్థాన్ జట్ల చరిత్రను చూస్తే రాజస్థాన్ దే పైచేయిగా కనిపిస్తోంది. ఇప్పటివరకు జరిగిన 6 ముఖాముఖి పోరులో రాజస్థాన్ రాయల్స్ 4 మ్యాచ్ల్లో విజయం సాధించగా, లక్నో 2 మ్యాచ్ల్లో విజయం సాధించింది. అయితే ఎకానా స్టేడియంలో జరిగిన గత పోరులో లక్నో రాజస్థాన్ను ముప్పతిప్పలు పెట్టింది. 2025 సీజన్లో జైపూర్లో జరిగిన మ్యాచ్లో లక్నో కేవలం 2 పరుగులతో గెలిచి రాజస్థాన్ గర్వాన్ని అణిచివేసింది. ఈసారి లక్నో తమ హోమ్ గ్రౌండ్లో రాజస్థాన్పై 3వ విజయం నమోదు చేయాలని కసితో ఉంది. టాస్ ప్రిడిక్షన్. ఎకానా స్టేడియంలో టాస్ అనేది మ్యాచ్ ఫలితాన్ని శాసించే అంశం. ఇక్కడ గత 10 మ్యాచ్లను గమనిస్తే టాస్ గెలిచిన జట్టు 70% సార్లు మొదట బ్యాటింగ్కే మొగ్గు చూపింది. పిచ్ నెమ్మదిగా ఉండటం వల్ల రెండో ఇన్నింగ్స్లో పరుగులు చేయడం కష్టమవుతుంది. రిషబ్ పంత్ లేదా రియాన్ పరాగ్ ఎవరు టాస్ గెలిచినా మొదట బ్యాటింగ్ చేసి 175 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించాలని చూస్తారు. పిచ్ రిపోర్ట్. లక్నోలోని ఎకానా స్టేడియం స్పిన్నర్లకు స్వర్గధామం. ఇక్కడ మట్టి పిచ్పై అంతి విపరీతంగా తిరుగుతుంది. బౌండరీలు పెద్దవి కావడంతో బ్యాటర్లు సిక్సర్లు కొట్టడం అంత సులభం కాదు. గ్యాప్స్ వెతుక్కుంటూ పరుగులు తీయాల్సిందే. మ్యాచ్ ప్రారంభంలో పేసర్లకు కొద్దిగా సహకరించిన, మధ్య ఓవర్లలో మాత్రం స్పిన్నర్లదే హవా. ఇక్కడ స్కోరు 160 దాటిందంటే అది డిఫెండ్ చేసుకోవడానికి సరిపోయే స్కోరు అని చెప్పవచ్చు. వాతావరణ నివేదిక. వెదర్ రిపోర్ట్. ఏప్రిల్ నెల కావడంతో లక్నోలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. మ్యాచ్ రోజు ఉష్ణోగ్రత 41 డిగ్రీల సెల్సియస్ వరకు వెళ్లే అవకాశం ఉంది. అయితే రాత్రి సమయంలో 26 డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గి ఆటగాళ్లకు కొంత ఉపశమనం లభిస్తుంది. ఆకాశం మేఘావృతం అయ్యే సూచనలు లేవు, కాబట్టి వర్షం మ్యాచ్కు అడ్డంకి కలిగించదు. గాలిలో తేమ, హ్యూమిడిటీ తక్కువగా ఉండటం వల్ల మంచు, డ్యూ ప్రభావం ఉండకపోవచ్చు. కీలక ఆటగాళ్లు మరియు గ్రౌండ్ రికార్డ్స్. మోస్ట్ రన్స్ మరియు వికెట్స్. ఈ మైదానంలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా క్వింటన్ డి కాక్ రికార్డుల్లో ఉన్నాడు. అలాగే రాజస్థాన్ ఓపెనర్ జోస్ బట్లర్ కు కూడా ఇక్కడ మంచి ట్రాక్ రికార్డు ఉంది. బౌలింగ్ విభాగంలో లక్నో స్పిన్నర్ రవి బిష్నోయ్ ఇక్కడ కింగ్. అతను ఇప్పటివరకు ఈ గ్రౌండ్లో 10కి పైగా వికెట్లు పడగొట్టాడు. రాజస్థాన్ తరపున యుజ్వేంద్ర చాహల్ తన స్పిన్ మాయాజాలంతో ఇక్కడ చెలరేగడానికి సిద్ధంగా ఉన్నాడు. మరపురాని పాత మ్యాచ్లు, ఇంపార్టెంట్ ఓల్డ్ మ్యాచెస్. ఎకానా గ్రౌండ్లో డ్రామాకు కొదవలేదు. 2024లో రాజస్థాన్ రాయల్స్ ఇక్కడ 196 పరుగుల లక్ష్యాన్ని అత్యంత సునాయాసంగా ఛేదించిన తీరు ఎవరూ మర్చిపోలేరు. అదే సమయంలో 2023లో జరిగిన ఒక మ్యాచ్లో లక్నో కేవలం 108 పరుగులకే కుప్పకూలడం ఇక్కడి పిచ్ వైవిధ్యాన్ని చాటి చెప్పింది.
గతేడాది ఆవేశ్ ఖాన్ వేసిన చివరి ఓవర్ డ్రామా ఇంకా అభిమానుల గుండెల్లో మెదులుతూనే ఉంది. ఈ ఏప్రిల్ 22న మళ్లీ అలాంటి ఉత్కంఠభరిత పోరును చూడటానికి మీరు సిద్ధమేనా? మీ అభిప్రాయం ప్రకారం ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు? లక్నో నవాబులా, రాజస్థాన్ రాయల్సా? కింద కామెంట్ చేయండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.